గిరి ప్రదక్షిణలో భాగంగా మేమైతే వరుణ, వాయు, కుబేర లింగాలను అయితే దర్శనం చేసుకొని మళ్ళీ ఈశాన్య లింగం దగ్గరకు వచ్చి అయితే గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసాము. చూసారా, ఇది వాయులింగం, వరుణలింగం, కుబేర లింగాలు. సో మనం ఎక్కడ నుండి స్టార్ట్ పెడతామో అక్కడ నుండి ఎండ్ చేస్తే సరిపోతుంది. మనకు ఎప్పుడైనా కొండ కుడివైపు అంటే రైట్ హ్యాండ్ వైపు ఉండేలా చూసుకుంటే సరిపోతుంది అన్నట్టు. నిజంగా నేను అసలు కంప్లీట్ చేస్తాను అనుకోలేదు 14 కిలోమీటర్స్. నిజంగా చెప్పాలంటే ఆ శివయ్య దయ వల్లనే కావచ్చు అంత దూరము అంటే ప్రదక్షిణ చేయగలిగాను. ఇంకొక ముఖ్యమైన విషయం, ఇక్కడ మోక్షద్వారం వస్తుంది మనకు గిరి ప్రదక్షిణలో భాగంగా. ఇందులో నుంచి వెళ్ళి వచ్చిన వాళ్ళకి మోక్షం లభిస్తుంది అని నమ్మకము. సో ఎంత లావున్న వాళ్ళైనా అసలు ఇందులో ఇరుక్కున్న సంఘటన అయితే ఇంతవరకు లేదు. నేను వస్తాను అనుకోలేదు, నేను కూడా వచ్చాను. అదొక మహా అద్భుతం. కొంచెం భయం వేసింది కానీ సాధించేసా మొత్తానికైతే.